హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఛానల్. నేను సింధు. తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనకు నెల రోజులు పూర్తయింది. సంక్షేమ పథకాలకు అర్హులను ఎంపిక చేయాలని ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించింది. ఇళ్ల స్థలాలు, ఇల్లు, పింఛను, రేషన్ కార్డులు, భూ సమస్య ఇలా ఒకటేమిటి కోటికి పైగానే ఈ ప్రజాపాలనలో దరఖాస్తులు అందాయి. వీటన్నింటిని పరిశీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రజలు అధికారుల వద్దకు పరుగులు తీయకుండా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. 6 గ్యారంటీలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను కోరిన ప్రభుత్వానికి ఒకే ఒక్క దరఖాస్తు ప్రభుత్వానికి షాక్ ఇచ్చినట్లయింది. అధికారులను కూడా ఆశ్చర్యపరిచింది. ఏకంగా దేవుడి పేరిట ఒక దరఖాస్తు రావడంతో ముక్కున వేలేసుకున్నారు. శివయ్య అనే పేరుతో వచ్చిన ఈ దరఖాస్తులో భార్య పేరు పార్వతమ్మ, కుమార్ల పేర్లు వినాయకుడు, కుమారస్వాములుగా పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామం నుంచి ఈ దరఖాస్తు అందింది. అయితే ఈ దరఖాస్తును ఆ గ్రామంలో ఉన్న త్రికుటేశ్వర స్వామి ఆలయం చైర్మన్ ఏనుగు సురేందర్ రెడ్డి అధికారులకు అందజేసినట్లు గుర్తించారు. గత కొన్నాళ్లుగా ఈ ఆలయ అభివృద్ధికి ఏ ప్రభుత్వమూ పట్టించుకోకపోవడంతో ఏకంగా శివయ్య పేరిట దరఖాస్తులను అధికారులకు సుఖేందర్ రెడ్డి సమర్పించారు. 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతోనే దేవుడు శివయ్య పేరిట ఈ దరఖాస్తు చేసినట్లు ఆయన తెలిపారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తున్నదనేది చూడాలి.